Daily. Taste the Daily. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. పెట్రోప్లావోస్ కామ్చాట్స్కీ రీజియన్లో అర్ధరాత్రి ప్రకంపనలు వచ్చాయి. ఇక రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం 5.8 తీవ్రతతో పలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. యుఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. మరోవైపు ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్ లో నేటిన తెల్లవారుజామున ప్రకంపనలు వచ్చినట్లుగా యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. రష్యాలో భారీ భూకంపం సంభవించింది. పెట్రోప్లావోస్ కామ్చాట్స్కీ రీజియన్లో అర్ధరాత్రి ప్రకంపనలు వచ్చాయి. ఇక రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం కేంద్రం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం 5.8 తీవ్రతతో పలు ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. యుఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. మరోవైపు ఇండోనేషియాలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్ లో నేటి తెల్లవారుజామున ప్రకంపనలు వచ్చినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఇది 28 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. Hola.